ఇప్పుడు జరుగుతున్న నేషనల్ ఇష్యూ ఏంటో తెలుసా? ఒకసారి వీడియో చూడండి. మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదన్న. ఇందులో తప్పేముంది? దీనిలో సామాన్లు అనే పదం కూడా తప్పు. సరే ఇంకోసారి వీడియో చూడండి. ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే, నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు. వీడియోలో ఏకంగా లంజా కొడుకే అని అనొచ్చు. దీని గురించి ఎవరు మాట్లాడరు. సరే నెక్స్ట్ వీడియో చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగ 1000 రూపాయలు ఇచ్చి 14 ఏళ్ళ అమ్మాయితో పడుకుంటాడు. వీడు కూడా సీతాదేవి గురించి, ద్రౌపది గురించి, హిందూ ధర్మం గురించి, హిందువుల గురించి వీడు కూడా మాట్లాడుతున్నాడు. ఈ బట్టలకు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తుంది. ఆడల గురించి శివాజీ అన్న ఒక్క మాట కూడా తప్పు కాదు అని నా ఒపీనియన్. సరే నెక్స్ట్ వీడియో చూడండి. ఆడపిల్లకి పెట్టకూడదు, ఇది తప్పు అని మీరు ఏమయ్యారు ఆ రోజు? అంటే డబ్బున్న పకెత్తు, డబ్బు లేని పకెత్తు, అందరికి ఒకటే న్యాయం ఉండాలి. కరెక్టే కదా. ఈ వీడియో వచ్చినప్పుడు మనం అందరం నవ్వుకున్నాం. సరే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.